చెప్పి ఆ పళ్ళు ఉన్న తోటకెల్లా పంపించాడంట. కానీ ఈయన ఏదో తోటలో నుండి మరి అవ్వను ఆదాముని బయటకు పంపించేశాడంట. మరి అప్పుడు ఈ భూమి మీద ఏముంది? ఏమీ లేదు, అంతా శూన్యం. గత్త పొదలు, ముళ్ళ పొదలు మరి మొలిచిని అంట. ఆ పొదలని, ఆ కొండలని, గత్త పొదలని అన్నింటిని బాగు చేసుకొని చేతులు చేసి చెమటోర్చి మరి అంత ఇదిగా దాని భూమి సారములో నుంచి వచ్చిన పంట తిని జీవించమన్నాడు. మరి ఆ బాధలు ఇప్పుడు మనం కూడా అనుభవిస్తున్నాం. మరి రైతాంగానికి మొత్తానికి తెలుసు, భూమిలో విత్తనం వేసిన కానీ మొత్తం బాధలే. అది మనిషి తిని పండి మన ఇంటికి వచ్చిందా కూడా. అట్లాగనే ఇప్పుడు మనిషి మన హృదయంలో చీకటి ఉంది. ముందు దేవుడు ఎక్కడుండో చూద్దాం, దేవుడి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు మన హృదయాన్ని బాగు చేసుకుందాం. మన హృదయంలో ఏమున్నది? చీకటి ఉన్నది. మన హృదయంలో ఏమున్నది? పాపం ఉన్నది. మన హృదయంలో ఏమున్నది? నరకం ఉన్నది. ముందు హృదయాన్ని క్లియర్ చేసుకుందాం, దేవుడి తర్వాత ఎక్కుదాం. ముందు మన హృదయాన్ని బాగు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? నిత్యము మనం ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడి వాక్యం ఉంటున్నాం, మన రక్షణ పొందాం. ఎంతవరకు మన హృదయంలో తెల్లదనం ఉన్నది, ఎంత మనలో హృదయంలో చీకటి ఉన్నది, దాన్ని పరిశోధన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మరి మన హృదయాన్ని ఎట్లా ఉంచుకుంటే దేవుడికి ఇష్టంగా ఉంటాం, మన హృదయం ఎలా ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటాం, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేయాలి. లోకంతో మనకు అవసరం. మనల్ని దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? మనల్ని పిలిచాడు. మనలో ఏమున్నది అనేది మనల్ని పిలిచాడంటే రాజులను పిలవలేదు, అధికారులను పిలవలేదు, ధనవంతులను పిలవలేదు, అందగాళ్ళనే పిలవలేదు. మరి ఇంకా సినిమా హీరోలు అందగత్తే ఉంటారు, వాళ్ళని పిలవలేదు. దేవుడు ఎవరిని పిలిచాడు? రోగులను పిలిచాడు, ఎదవరాలను పిలిచాడు, ముసలోళ్ళను పిలిచాడు. అసలు భూమి మీద పనికిరాడు అనుకున్న వాళ్ళనే పిలిచాడు దేవుడు. ఎందుకని? వాళ్ళని బాగు చేయటం కోసం. మంచి వాళ్ళకి మరి ఎటు వైద్యుడు అక్కర్లేదు కదా, మంచి వాడికి డాక్టర్తో పని ఏముంది? మరి చెడ్డవాడికే కదా డాక్టర్ కావాల్సింది. అందుకనే మన పక్షాన దేవుడు వైద్యుడై వచ్చాడు అన్నమాట. మనల్ని బాగు చేయటం కోసం, మనలో ఉన్న పాపాన్ని, చీకటిని మరి మనం కడగటం కోసం ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని పోషించాడు. మనల్ని మరి ఆ రక్తం మనం ప్రతిరోజు నెలకొకసారి బలంలో చేస్తున్నాం అంటే మరి ఆయన రక్త మాంసాలు మనం తింటున్నాం కాబట్టి మన బుద్ధులు మారుతున్నాయా? మన రాత మారుతుందా? మన అడుగులు మారుతున్నాయా? ఎందుకని? మనలో పట్టుదల లేదు, మనలో భయం లేదు, మనలో ఏం లేదు? భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, మనిషి అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు. దేనివల్ల మనకి భయం లేదు. ఆ భయం లేకపోతే నీలో ఏ కార్యము జరగదు, శూన్యమే. నువ్వు ఎంత చేసినా శూన్యమే, మనకు ప్రతిఫలం రాదు. నువ్వు భూమి వీడిపడ్డ భూమిని వెళ్ళగించి మరి దాన్ని సదును చేసి దానిలో ఇత్తు నాటితే దానికి సమకూలంలో దాన్ని పొదుపు చేసి ఇత్తు నాటితే అది మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత దానికి ఏ చీడ తగలకుండా కాపాడగలిగితే అది మొక్క అయింది. దాని గురించి ప్రతిఫలం పొందుతాం. మరి మనం ఉదయం మొక్క పెట్టడం కనుక బీడుబారిపోయిన ఈ భూమిని మరి బాగు చేయాలంటే మరి మనలో మార్పు రావాలి. ఆ మార్పు మరి మనలో ఎంతమందికి ఉంది? చిన్న ఉదాహరణ, 2 మాటలు చెబుతా. ఇప్పుడు మన ఆదికాండంలోనే కయ్యోను ఏబేలు గురించి మీరు అందరూ విన్నారు, చదువుకున్నారు కాబట్టి అదే పోలికతో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2 అన్నదమ్ములు ఉన్నారు. వారి తల్లిదండ్రులు దేవుని యొక్క నిద్రించారు. ఆయన సందర్భవంతుడే, మరి తమ్ముడు బాగానే ఉన్నాడు. వారిద్దరికీ వివాహాలు జరిగినాయి. ఆయనకి ఒక అబ్బాయి అమ్మాయి, ఈయనకి ఒక అబ్బాయి అమ్మాయి. తమ్ముడు దేవుని నమ్ముకున్నాడు, అన్నయ్య అన్యుడుగా ఉన్నాడు. తమ్ముడు క్రమం ఏంటంటే పొద్దున్నే లెగుతాడు, 4ంటికి లేచి అలవాటు. ప్రతిరోజు 4ంటికి లెగుతాడు. దేవుడికి 1 గంట సమయం ఇచ్చి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను పనికి వెళ్ళాలంటే నా రెక్కలు బాగోవాలి, నేను పనికి వెళ్ళాలంటే నా ఆరోగ్యం బాగోవాలి అయ్యా అని చెప్పి దేవుడిని ప్రతిరోజు కొంచెం అనుకుంటాడు. ఆ రోజు కొంచెం వస్తే 100 రూపాయలు కూలి ఇచ్చారు. ఆ 100 రూపాయలు కూలి చేసుకొచ్చి ముందు అక్కడే చెరువు మార్చుకుంటున్నాక పనికాడ డబ్బులు ఇచ్చడంతో ఇది దేవునిది అయ్యా, ఇదిగో ఈ 10 రూపాయలు ఏది అని చెప్పి ఇస్తారంట. ఈ 40 రూపాయలు అమ్మా ఇదిగో ఇది నీది, ఎందుకంటే ఉప్పుదా అని చెప్పి పద్దాక నన్ను పిలిస్తే నేను రాను, ఇదిగో నేను ఇస్తున్నా, ఇది కుటుంబం ఖర్చు, నువ్వు ఎట్లన్నా వాడుకో. ఈ 50 రూపాయలు మన అందరి ఖర్చుకి
దాస్తున్నా అని చెప్పి దాచేవాడు. ఎవరు? తమ్ముడు. దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడికి లోపడ్డాడు, దేవుడికి భయపడ్డాడు. అన్న ఏం చేస్తాడు? అన్యుడు ఆ 100 రూపాయలు తీసుకొస్తాడు. వాడడానికి ఇటువంటి నా జోబులోనే ఉండాలి డబ్బులు, ఏం కాదో చెప్పు నేను తీసుకొస్తా అంటున్నాక. ఈయన 100 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు ఖర్చు అవుతుంది ఇంట్లో. మరి ఆ 50 రూపాయలు ఎక్కడికి? అప్పు చేస్తున్నాడు. రోజుకి 50 రూపాయలు అప్పు చేస్తే 30 రోజులు 30, 50, 1500, అంటే నెలకు వచ్చి 1500 అప్పు చేస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? నెలకు 1500 దాచుకుంటాడు. ఈ భార్యకి ఇచ్చిన ఈ 40 రూపాయల్లో మరి నా భర్త గారికి మంచి వస్తునో చెడు వస్తునో, మా పిల్లలకు మంచి వస్తునో చెడు వస్తునో, అందుకనే ఇల్లాలను చూడు ఇల్లు చూడు అన్నారంట. ముందు ఇల్లాలనే చూస్తారు, తర్వాత ఇంటిని చూస్తారంట. అంటే వెనకటోళ్ళు మనిషిని చూసి ఇల్లుని చూసి మనిషిని గుర్తుపట్టేవాళ్ళంట. ఏమే ఎంత చండాలం ఉంటే ఇల్లు ఎంత చండాలం పడుతుందో అనుకునేవాళ్ళంట. మరి ఏమింత నీట్గా ఉందంటే ఇల్లు కూడా నీట్గానే ఉంటుంది అనుకునేవాళ్ళంట. అట్లనే ఏమేం చేసేది? ఈ ఇచ్చిన 40 రూపాయల్లో 10 రూపాయలు దాచుకునేది, 30 రూపాయలు మాత్రం కుటుంబానికి ఖర్చు పెట్టేది. అంటే నెలకు ఎంత దాస్తుంది? నెలకు 300 చొప్పున ఏమో దాస్తుంది. క్రమం వాళ్ళది. అది ఎవరు చెప్పినా మారదిక. 4ంటికి వస్తాడు, పనికి వెళ్తాడు, 100 రూపాయలు తెస్తాడు, దేవుని ముందు తీసిన తర్వాత భార్యకి ఇస్తాడు. లేకపోతే మిగిలిన ఆ 50 రూపాయలు నీళ్ళు వేసుకుంటాడు. ఆ రకంగా క్రమం వాళ్ళది, ఈయన క్రమం వీళ్ళది. సరే అంత అయ్యారు ఇంత అయ్యారు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పిల్లలు పెరిగే కొన్ని సంసారం పెరుగుతుంటుంది, బాకీలు పెరుగుతుంటాయి, కష్టాలు పెరుగుతుంటాయి. అట్లనే వీళ్ళు కుండ పెరిగే కొన్ని బాధలు పెరుగుతున్నాయి అంట. ఈయన కాన తమ్ముడికి ఇక అన్నకి రోజు అప్పు చేయటమే, ఏదో ఒక రూపంలో అప్పు చేయాల్సి వస్తుంది. సాయంత్రం మరి 150 రూపాయలు అంటే వారిలో ఏం లేదు, క్రమం లేదు. నేను రోజుకి 5 రూపాయలు తెచ్చుకొస్తా, కుటుంబంలో క్రమం లేకపోతే 7 రూపాయలు అయిపోతాయి. క్రమం ఉంటే ఆ ఎయిలోనే దాచుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ దేవుడిని నమ్ముకున్నా దేవుడు వచ్చి మన గొప్పలు మన అక్కడ ధనాన్ని కురిపించడు. మన క్రమంతో ధనం ఉన్నది, మన ఆచరణలోనే ధనం ఉన్నది. కాబట్టి మనం ఎంత మరి ఇంట్లో భర్తకి లోబడి, బిడ్డలకు లోబడి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మంచిది, పొదుపు నేర్చుకోవాలి, ముందు క్రమం నేర్చుకోవాలి. ముందు ఆ క్రమం ఉండబట్టి వాళ్ళు నెలకు ఎంత దాస్తున్నారు? ఈయన 1500 దాస్తాడు, ఆమె 300 దాస్తుంది నెలకి. అప్పుడు ఎంత అయింది? 1800 రూపాయలు నెలకి ఇల్లు దాస్తుంటే 18,000 రూపాయలు అప్పు చేస్తున్నారు నెలకి. 4 ఏళ్ళు పోయింది, 5 ఏళ్ళు పోయింది, 10 ఏళ్ళు అయింది. అయ్యా అప్పు నుంచి ఇప్పుడు దాకా ఇస్తూనే ఉన్నా అప్పు. నీ అప్పు చాటభారతమైంది, నీ ఇల్లు ఇచ్చేసేయి. ఇది నువ్వు కట్టేవాడి కాదు, నేను తీసుకునేవాడి కాదు, ముందు ఇల్లు నాకు ఇచ్చేయమన్నాడు. అది కూడా చాతలాది. అయ్యో అని చెప్పి మరి ఇట్లా జరుగుతున్నా, ఇంత అన్యాయం జరుగుతున్నా కొన్ని తమ్ముడితో ఒక రోజు కూడా మాట్లాడవు. ఎందుకు కూడా దేవుడు నమ్ముకోండు, ఎందుకు రావడం తగ్గడానికి అన్నట్టుగా తమ్ముడు తోలిపోడు. సరే మరి అప్పించిన ఆయన ఊరుకుంటాడా? ముట్టి పెరిగిపోతుందిగా, అయ్యా నువ్వు ఖాళీ చేసి నా పేరు మీద రాసి నువ్వు బయటికి వెళ్ళిపోయాను అన్నాడు. సరే ఆయన పేరు మీద రాసి భార్య బిడ్డను తీసుకొని రోడ్డు మీద కూర్చున్నాడు. నల్లంగా మొబ్బట్టింది, వ్యాధి అవుతుంది, వర్షం వచ్చే సమయం, పొద్దుపోయింది, ఇటుపోవాలి, ఏం చేయాలి? మరి పరువు నష్టం. మనకి ఇప్పుడు మనోడికి ఏ పరువు ఉండదు, ఎందుకంటే వాడు ధనవంతుడు, వాడు ఏం చేసినా తెలమని. మనం చిన్నవాడు, పట్టుదల ఎక్కువ, రోషం ఎక్కువ, కోపం ఎక్కువ. నేను బయటికి పోతే వాడు చూస్తారేమో, ఇప్పుడు కదా కథ బాగా జనం పడుకున్నాను పోతాం. మన చట్టాలు అంటారు మనవి అన్నమాట, కొంచెం మధ్య తరగతి కుటుంబాలు కాబట్టి. ఇక వీళ్ళు ఏం చేశారంట, జనం అంతా మాట మరిగినాక ఎక్కడ చూసినా ఖాళీ లేకపోతే తమ్ముడు బాత్రూమ్ దగ్గర చిన్న రేకు పాక ఉంటే దానికి ఒక దుప్పటి కప్పి ఆ దుప్పటి తొందర పిల్లలను కూర్చోబెట్టి ఈయన వాములో నేను నిలబడ్డాను అన్నయ్య. ఇక తమ్ముడు రోజు ఎన్నింటికి వస్తాడు ప్రార్థన చేసుకోవడానికి? 4ంటికి లేవచ్చు. ఆ రోజు ఎందుకో నిద్ర పట్టట్లేదంట, 3ంటికి లేచిండు. ఏంటి బాత్రూమ్ సరిగ్గా ఏదో దుప్పటి కప్పినట్టు ఏదో గూడేసినట్టు ఉందని చెప్పని వయసు వచ్చేవరికి అన్నయ్య వదిన పిల్లలు ఉన్నారంట. ఏమిటి ఏంటి అన్నయ్య, ఏం జరిగింది ఏంటంటే ఇది అయ్యా నా పరిస్థితి అంటారు. అన్నయ్య ధనం అశాశ్వతం, ప్రేమ శాశ్వతమైంది అని చెప్పి అన్నయ్యని ఈ గుండెల మీద పడుకోబెట్టి, అన్నయ్య నీకు నేనున్నాను అన్నయ్య, నీకు నేనున్నాను అన్నయ్య అని చెప్పని తమ్ముడు అన్నయ్యని ఓదార్చిందంట. తమ్ముడు
ఇల్లు మరి ఇట్లా రాశానయ్యా అన్నంట. ఆ డబ్బు ఎంతో చెప్పు నేను కడతానన్నాడంట. అంటే దేవుడిచ్చిన శక్తి అది, దేవుడిచ్చిన బలం అది, క్రమం అది. క్రమం కలిగి మనం ఉండగలిగితే అదే దేవుడిచ్చే ధనం. దేవుడు ఇచ్చే ధనం ఏంటయ్యా అంటే నీ క్రమం, ఓపిక ఉండాలి ముందు మనిషిలో. చిన్నదానికి చితకదానికి బాధపడకూడదు, బాధ పెట్టకూడదు. నువ్వు కుంగకూడదు, పక్కనే కుంగపరచకూడదు. ధైర్యం కావాలన్నమాట ముందు. ధైర్యంగా నువ్వు ఉండగలిగితే పక్కవానికి ధైర్యం వస్తుంది, నీ పక్క ఉంటే ధైర్యం వస్తుంది, నా బోటోడికి ధైర్యం చెప్తావు. నువ్వు బలహీనురాలు అయి ఉండి పక్కోడి బలాన్ని కించపరుస్తున్నావు, పక్కోడిని ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు మనకే ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉండు, అరే నువ్వు నాశనం అయిపోను, నువ్వు నాశనం అయిపోను, నువ్వు నాశనం అయిపోను అంటే వాడు ఎంతనే నాశనం అయిపోతుంది. వాడు బాగుపడ్డే కాదు. ఎందుకంటే ప్రతిరోజు నీ నోట్లో నుంచి వచ్చే సుప్రభాతమే అధ్యాయం. వాడు ఎట్లా బాధపడుతుంది అంటే దీనికి ఇంకొక ఉదాహరణ ఉంది. ఈసారి వచ్చేటప్పుడు చెప్తాను, మరి అయ్యానికి సమయం ఉంటాం. సరే, తమ్ముడు అన్నయ్యని భుజాల మీద వేసుకొని అన్నయ్యని ఓదార్చి, అన్నయ్య నీకు నేను ఉన్నారా, నాకు నా దేవుడు ఉన్నాడు, నీకు నేనున్నా అని చెప్పి తమ్ముడు ఓదార్చి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అన్నయ్య తొందరపడి ఇల్లు రాశాడంట, ఆ డబ్బు నేను కడతా, మా అన్నయ్య పిల్లలు రోడ్డెక్కారయ్యా అని చెప్పి అతను బతిలాడి ఆ డబ్బులు అతను కట్టేసి మళ్ళీ ఆ ఇల్లుని అన్నయ్యకి స్వాధీనపరిచారంట. భార్య బిడ్డలు ఆ ఇంట్లో ఉండి, అన్నయ్య నీ హృదయం చెడ్డదై ఉన్నది, నీ హృదయం మార్చుకోగలిగితే, నువ్వు దేవుడి వైపు చూడగలిగితే నేను ఎంత ఆనందంగా చిరుచంపతలతో ఉన్నానో నువ్వు కూడా అలానే ఉంటావు అన్నయ్య. దేవుని నమ్ముకొని రక్షణ పొందుకొని దేవుని వైపు చూడన్నయ్య అని చెప్పానంట. అప్పుడు తమ్ముడు మాటలు విని వాళ్ళిద్దరూ గొప్ప దేశానికే సువార్థికులయ్యారంట. లక్షల మందికి సువార్తను అక్కడ అందిస్తున్నారంట. అట్టి శక్తి బలాన్ని దేవుడు మనకు కూడా దయచేయాలని చెప్పి దేవుడు నామంలో అడిగి ఏడుకొని పొంది ఉన్నాను తండ్రి. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాం.